शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం విజయవాడలో వేయించేసినటువంటి కనకదుర్గమ్మ వారికి మహత్యం చెప్పుకుందాం. మహాగాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలో ఉన్నటువంటి ఆ రూపాలన్నీ కలిసి మహాదుర్గ ఆవిడే మనకి ఈ కరోనా విపరీతంగా ఉన్నటువంటి సమయంలో ఆవిడని మనం శరణి వేడాలి. స్థూల అంటే సూక్ష్మ రూపంలో మహాగాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మరి అంటే సూక్ష్మంగా ఉండే రూపంలో ముగ్గురు ఉంటారు. మనకు స్థూలంగా ఉండే రూపంలో ఆ యొక్క దుర్గామ్మవారు మరి విజయవాడలో వేయించేసింది. అన్ని స్వరూపాల శక్తి స్వరూపమే. ఆవిడ మనం మనసా వాచాకరణమ్మ ఆవిడ యొక్క పూజలు కృష్ణాది పక్కన ఉంటాం. అట్లా ఇంద్రకీలాద్రి వేయించేసి ఉంటాం. ఆవిడ యొక్క చండీ హోమాలు, చండీ యజ్ఞాలు, మరి చండీ నామాలు, చండీ పూజలు, అంతకుమించి ఆవిడ యొక్క నిత్య మరి కుంకుమ పూజలు, అభిషేకాలు, మరి అంతకుమించి ఆవిడ యొక్క రోజు హారతులు, అట్టగా ఆవిడ యొక్క భవానీ దీక్షలు, అట్టగా నవరాత్రోత్సవాలు అవన్నీ కూడా మనం ఒకసారి చర్చించుకున్న అమ్మవారిని మనం మనసా వాచకరణ ప్రార్థించి తాంత్రికంగా పద్యం రూపేణ మనం పూజ అయిన తర్వాత అంటాం. మనం పూజ అయిపోతుంది, షోడశోపచారాలు చేస్తాం. చేసిన తర్వాత మరి నైవేద్యం సమర్పిస్తాం, హారతి ఇస్తాం. హారతి ఇచ్చిన తర్వాత శతనం ఆచరామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం సేవయామి, ఆందోళికారోహయామి, అశ్వారోహయామి, గజారోహయామి, సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార. అంటే పద్యం ధారయామి, పద్యం శ్రవయామి, అంటే పద్యం సమర్పయామి అనేటువంటి ఆ నానుడితో మనం కీర్తనలాగానే పద్యం కూడా ఆవిడ సమర్పించి మనం అమ్మవారిని మనసా వాచా కర్మణ. నేను ఈ యొక్క గ్రంథాలు పద్యాలను పెట్టాను కొద్దిగా మరి వేగంగా పోతూ ఉంటాను. మాట సరిగ్గా వినిపించకపోవడం అంటే ఈ ఫోన్లో ఉన్నటువంటి తేడా ఉంటుంది. అందుకని మాట రావాలి, ఈ లోపల మరి మెల్లిగా చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి. మెల్లిగా మనం అమ్మని ప్రార్థిద్దాం. నిర్మల మాధవై జనుల నిత్యముగా చెడుకొల్చు వారికిన్ ధర్మము గూర్చుచుండు ధర ధన్యత దుర్గను తల్చు వారికిన్ కర్మలు చేయునట్టి జన కారుణిగా చును జల వేళలన్ దుర్మతి జీవితం పుతరి దూరము చేయుము దుర్గమాతరో. ధర్మకర్మలు చేసేట్టుగా నిన్ను ఎల్లకాలం కూడా పూజ చేసేటువంటి భాగ్యం మాకు కనిపించమ్మా. సతతము నవ్వుమోము సుఖశాంతులు పొందగ భక్త కోటికిన్ వెతలను పరద్రోలి మరి వేదన బాపగ జీవకోటికిన్ గత జల సేతుబంధనల గమ్యము మార్చును దుర్గదీక్షతన్ మతినుత నిన్ను గొల్వ తను మంచిని పెంచుము దుర్గమాతరో. దుర్గమాసురుని చంపి ఆవిడ 100 సంవత్సరాల వరకు ఇక్కడ వర్షం పడబోతే కరువులతో కాటకాలతో బీభత్సంతో ఉంటే దుర్గమాసురుడు మరి ఆ అమ్మవారి యొక్క మరి చేత చంపబడి మునులు మరి హిమాలయ పర్వతం పోయి తపస్సు చేస్తే ఆవిడ ఇక్కడ మరి అయోనిజిగా ఉండి ఇంద్రకీలాద్రిపై వెలిసి మరి అసహాస్పీఠం కన్నా మిన్నగా ఆవిడ ఇక్కడ మహావిశేషంగా కృష్ణాది పక్కన మనకి ఆవిడ ఇక్కడ మనకి సాక్షాత్కరింపబడి మరి ఆవిడ దుర్గమాసం చంపిన తర్వాత 9 రోజులు వరుసగా ఇచ్చి ఆవిడ శరీరం అందే శాఖలు, పాకాలు, కాయలు, కూరలు పండింపజేసి తర్వాత ఆవిడ వరుసగా ఆ మునుడి యొక్క తపాలకి జపాలకి మెచ్చి జనులకి మరి కారుణ్యంతో శాకాంబరి శతాక్షి అంటే సహస్రాక్షాలతో లక్ష మరి మరి అక్షులతో అంటే కనులతో జనాన్ని మరి విపరీతమైనటువంటి ఒక కరుణామయిగా శతాక్షగా, సహస్రాక్షగా, శాకంబరిగా ఆవిడ కాపాడి దుర్గాదేవి మరి మనకి ఆవిడ దివ్యంగా ఇక్కడ విజయవాడలో మరి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి మహత్తర సంఘటన చాలా మనకి. అందుకని దుర్గమాసుడు పోతూ విడిచేది మడియబడి అమ్మా నువ్వు నా పేరుతో మరి ఎందుకంటే నన్ను ఇట్ట తుదముట్టించావు, నాకు స్వర్గద్వారి చూపించావు, నన్ను మరి గతింపజేసి నన్ను నువ్వు నాకు ఒక పునీతం చేసావు అని చెప్పి నా పేర్లు కూడా నీ పేర్లు కలిసి ఉండాలని చెప్పడం వల్ల వాడు దుర్గ, కనకదుర్గగా, హేమదుర్గగా మరి అక్కడ మనకి విజయవాడలో వెలుస్తుందన్నమాట. దుర్గపు జీవితంపు సరి దుర్లభ దుస్సహదాటగాదరిన్ దుర్గము దుర్గటంబునకు దుర్గను వాసిగలోదలంపకన్
మార్గము ఉగ్రమైన పరమోన్నత దుర్ఘట కార్యమైన ఆ దుర్గనులో దలంపభువి దుర్గతిమాయును భక్త కోటికి. మనకి ఎటువంటి కష్టాలు సంభవించినా, ఎటువంటి బాధలు మనకి మన చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎటువంటి సమస్యలు మనకున్నా కానీ దుర్గాయ నమః దుర్గా 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 ధరిస్తే ఆ దుర్గాలన్నీ కూడా మరి అవన్నీ కూడా ఉపశమిపోతాయి. మనకి వాడితో మనకు రక్షణ గడపడుతుంది. ఆ దుర్గాలు కూడా వాడంతరవే మరి చల్లా చెదరైపోయి చిన్నాభిన్నమై ఇచ్చుకుపోయి మనకి మార్గం చూపిస్తాయి అన్నమాట. అమ్మవు నీవు మాకుధర అందరిగా జటి కల్ప వృక్షమై కమ్మగ భక్ష భోజ్యములు కాంక్షలు తీర్చెడు దుర్గధేనువై నెమ్మది సత్యము ధరని నేర్పరి కర్మలు నిత్యనిష్టలు సమ్మతి సల్పునట్లు భువి సద్గతి భావము కూర్చు మాతరో. అమ్మా, నువ్వు కల్పవృక్షాన్ని కామధేనువు, సత్యాన్ని ధర్మాన్ని నియమనిష్టలు సల్పునట్లు మాకు మంచి భావం ప్రసాదించవమ్మా. అట్లాగే వరము తలంచ భాగ్యమటు వాసిగ దుర్గను పూజ చేయుటల్ భరము భజింపమానసము భారపు కర్కశ భావమందుటల్ కరము జనాళి చింతనము కారుణి భక్తత కలిగియుండుటల్ తరమె భవాబ్ధి దాటమరి తథ్యము దుర్గపు చింతలేకయున్. అమ్మా, నేను మనస్సులో తలపకుండా మేము ముందరకు పోలేం. మాకు జీవితంలో ఈ భవాబ్ధి దాటడానికి నీ పూజలే మాకు భాగ్యం అనేటువంటి భావంతో మనం కూడా ఎల్లవారు కూడా ఉండాలి. అది కాకుండా ఎంతని పొంగిపోతు మరి ఎన్నగ మానస దుర్గ దర్శనన్ ఎంతని ఇంతి ఏయనియో ఏమని చెప్పగు దుర్గ భావనల్ వింతగు దుర్గమాతనవ భేషగు అద్భుత వేషధారణల్ సంతసమందు నిల్పి భువి శాంతిని గూర్చుము దుర్గమాతరో. అమ్మా, నీ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క ముఖ కవళికలు, ముఖ అరవిందము, నీ వర్చస్సు, నీ తేజస్సు ఎంత అంత అని చెప్పటానికి మేమంతా, మా యొక్క ఆయువు ఎంత, మా శక్తి ఎంతమ్మా. అందుకని నీ యొక్క అలంకారాలు, నవరాత్రిలో ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి ఆ పూజలు మేము ఎంత అని చెప్పడానికి కోసమే సాధ్యం కాదమ్మా. వైభవ దుర్గగుల్వసిరి పవనదాయము మోక్షమార్గము శ్రీభవ దుర్గదల్చ భువి చచ్చర బాధలు అంత ముందెటిన్ సద్భవ దుర్గనంత జన సంకట బంధము పాపగాదగున్ ఈ భువి శాంతి చింతనలు ఇంపుగ పెంపుము దుర్గమాతరో. ఇట్టగే మహిషాడుని చంపావు, మధు కైటములను చంపావు, చండముండుల్ని సంహరించావు, ధూమురుణ్ణి, రక్తబీజుణ్ణి, అట్లాగే శుంభుణ్ణి, నిశుంభుణ్ణి, అట్లాగే మరి వాళ్ళందరినీ కూడా మరి చిక్షుణ్ణి, చాబరుణ్ణి, భాస్కరుణ్ణి, అసులోముణ్ణి వాళ్ళందరినీ కూడా నీ చేత పడేయబడ్డారమ్మా వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని చంపి మాకు భూమిలో మహిషపు దుర్గమై మహిని మాలిని రక్కసి కూల్చినావు. నీ మహిమతో ఎల్లలోకములు మంచిగా ఆడగ పాడ చేసి మా సహనము శాంతి భక్తతను సర్వము శక్తిని గొల్వజేసియన్ ఇహము పరంపు విశ్వసుఖ నీమము గూర్చుము దుర్గమాతరో. మానస వీణయందు మధుమాధురి గీతము పాడినట్టి నీ ధ్యానము దివ్య పూజ పరితాపము గోల్చును జీవకోటికిన్ గానము దుర్గదేవి సరిగానగళంబుల సేదగూర్చటిన్ దీనుల దైన్య జీవనము ధీరత నింపుము దుర్గమాతరో. నిన్ను ఎల్లవేళలా చారించేటువంటి ఆ యొక్క దుర్గా మాత మానస వీడేందు నిన్ను ఎల్లకాలము తలుస్తూ కొలుస్తూ పాడుతూ చారించేటువంటి మహత్తర అవకాశం మా కరువు చేయమా. అది కాకుండా కూడా మా యొక్క తప్పులను కలిసి కొలువును దీర్ఘ దుర్గ సరి కోమల మాతగ విశ్వమంతునన్ వెలిసెను ఇంద్రకీలగిరి ఎంతగ శక్తిగా మల్లిగాచు తా బలమును గుర్చుచున్పతికి భాగ్యము భోగము భక్త కోటికి ఇలగల సర్వజీవులకు నీ దయగూర్చుము దుర్గమాతరో. ఇంద్రకీలాపంపై వెలిసి నాథుడు మల్లికార్జునుడికి బలము శక్తి కూరుస్తూ భక్త కోటికి భాగ్యం భోగాలు ఇచ్చేటువంటి అమ్మా, నీ యొక్క మంచితనాన్ని, నీ దయని, నీ గుణగణాలని, ప్రాశస్త్యాన్ని
చెప్పటానికి మాయావంతా మేమంతా అమ్మ. ధరావీర మనోహరి జయకరి మాతా శిరోభూషిణి సురగ్రేస విహార రక్షస వినాశో వీర దుర్గా సతీ ధీరాసూర శుభంకరీ ప్రియవతి ధీలోక సంచారిణి సూరా దుర్గ అనుగ్రహం పొసగి సుస్వభ్యంబు రక్షింపుమా. సురాగ్రేస రకస్సును గొల్చినావు, భూలోకంలో మరి అనేక రకంగా మాకు మరి అనుగ్రహం కూర్చావు, శుభాల్ని వాళ్ళకి మరి వాళ్ళని రక్షింపావు, అట్లాగే శుభాలను వాళ్ళకి అనుగ్రహించి చేసావు. అటువంటి దాని మాకు కూడా ప్రకారంగానే శుభాలనిచ్చి మాకు అస్సలు తొలగించి చేయమా. ఉగ్రావేశమఘుగ్ర సూరి భయధీరోత్సాహ భయంకరి దుర్గా దుర్లభ రాక్షసాధములన్ దున్మాడి ఛేదించుటన్ మర్గామర్గము సాధ్యమైజను గద మంత్రాది హోమంబులన్ దుర్గామాత భయంబులన్ తొలగగా దోర్దండ వీక్షింపుమా. మా ధీరోత్సాహ రాక్షసులను చంపనేటువంటి నీ యొక్క ఉగ్రమైనటువంటి భీకర భయానికటువంటి నీ తత్వాన్ని చూసామమ్మా. అటువంటి తత్వాన్ని ఇప్పుడు ప్రస్తుతం మాకు అనుగ్రహించి ఈ యొక్క మహామారిని తొలగించి మంత్రతంత్రాలతో పూజించేటువంటి మమ్మల్ని అనుగ్రహించి మార్గం సాధ్యమయ్యేటువంటి ఆ యొక్క మరి అభయం మాకిచ్చి మా అభయం పోగొట్టం. సీతాకాల మనోహరి జనకరి శ్రీ దుర్గమల్లేశ్వరి దాతామోద విశేష చంద్ర శుభ వాత్సల్యం మృతాంబాశుభ మాతా భక్తి మనోభిలాషలను సమ్మాన్యం పురక్తుండనై భూతావర్తన దుర్గఘోషణల సంపూజ్యంపు భాషింపుమా. శంభు మనోహరి మాతా శివసతి రక్షాకరి గీతా పద్య గద్య నర్తన మహాకయ కీర్తనలతో శీలత బుద్ధి కూర్చి మాకు మంచి భాగ్యం మా తల్లి. మాతా శంభు మనోహరి శివసతి సన్మాత రక్షాకరి భూతావర్త భవిష్యమాన భువి సంపూజ్య సంపత్కరి గీతా పద్య సుగజ్య నర్తన మహాగేయాది స్తోత్రంపులన్ దాతా శీలత బుద్ధి కూర్చిదర సద్ధర సద్భాగ్యంపు ప్రాప్తింపుమా. మాకు మంచి బుద్ధినిచ్చి ఒక శీలత మాకు ప్రసాదించి ఒక కీర్తి మాకు ఆపాదింపజేసి మంచి భోగభాగ్యాలతో మమ్మల్ని రక్షించి మా మార్గం సుగం చేయమా. రక్తిని అందవచ్చు కటు రమ్యపు సాధనపు దుర్గభావనల్ భక్తిని పొందవచ్చు భువి భగ్యత మానస దుర్గ చింతనల్ శక్తిని గూర్చి నిచ్చుధర శక్తుల దుర్గమ దివ్య ఉత్సవ భక్తి నిరక్తి గుర్చి జనబాధలు తీర్చుము స్వర్ణదుర్గమా. నిత్య ఉత్సవాల్లో అట్టగే మరి వారోత్సవాలు పక్షోత్సవాలు అట్లాగే మాసోత్సవాలు అట్లాగే మరి వర్షోత్సవాలతో మరి నీ భక్తిని రక్తిని ముక్తిని మాకు ప్రసాదించి శక్తిని మాకు అమ్మ ఇచ్చి మమ్మల్ని రక్షించమ మొదలి. ఉల్లము పొంగిపోవుతర ఉజ్వల దుర్గమనిత్య పూజనల్ చల్లని హాయి కూర్చుతరి జాలుగ పారిటి కృష్ణనీరముల్ మెల్లని మందహాసములు మెండుగ నుండు అనుగ్రహ దుర్గమా. పిల్లల పాపలు ప్రజల ప్రీతిని ముక్తిని కూర్చు దుర్గమా. కృష్ణానది ఒడ్డున మంచి శీతలమైనటువంటి వాతావరణంలో చక్కటి మంచి ఒక చల్లటి పిల్ల వాయువులు కురలేటువంటి ఒక మనస్సు రంజకంగా చేసేటువంటి ఆహ్లాద వాతావరణంలో మమ్మల్ని మా మనస్సులో చక్కటి భావం ప్రసాదింపజేసి నీ భక్తిని నాటింపజేసి మా యొక్క జీవిత గమనంలో మరి నీ పూజలు నిత్యం చేసేటువంటి అనుగ్రహం మాకు కలగజేయమ్మా అనేటువంటి భావం కూడా మనం దీంట్లో అనుకుంటున్నాం. దుర్గామాతని మనం ప్రార్థించాలి. అట్లాగే వాసిక ఇంద్రకీల శిలభాగ్యత గొల్వగు దుర్గమాతమా భాసిలి విద్యవాడపురవాసులుగా జడి భగ్యమాతమా శ్రీ శ్రీ కృష్ణవేణి దరి చేరియు కొంగున బంగారంబునై ఆశలు మాపి దాసులను ఆర్ద్రతగావుము స్వర్ణదుర్గమా. మరి పవిత్ర కృష్ణానదీ తీరంలో పురవాసులకు కొంగు బంగారం ఏంటంటే కనకదుర్గమ్మ నీకు నమస్కారం. మా ఆశల్ని మా యొక్క మోహబంధాలని పాశాలని కూడా తొలగింపజేసి మా జీవిత మార్గం ఒక సక్రమంగా సవ్యంగా ఒక నికరంగా మా జీవిత మరి జయాల్ని ప్రసాదింపజేసి మాకున్న బాధల్ని మరి వాటిని ఉపశమింపజేసి మా జీవితాన్ని
మరి చక్కటి మార్గంలో పెట్టమ్మా తల్లి. అట్టగే మాతా దుర్గ భజింపమములను సమ్మార్గంపు కాపాడియున్ గీతావజ్య భజాళి నిన్గొలుచు వక్కీయంగ సంతోషమున్ భ్రాతల్ మిత్ర సుబంధు అప్తజన సద్భావంబు నిత్యంబునన్ జాతీభేదమతంబులేక భువి సుశాంతంబు శోభింపు. జాతి కులభేదాలు లేకుండా మా భ్రాతల్ని, మిత్రుల్ని, బంధువుల్ని, ఆప్తుల్ని, శ్రేయోభిలాషల్ని, ఇతరుల్ని, సన్నిహితుల్ని అందరూ కూడా నీకు గీతాలతో, నీ శ్రావ్యాలతోని, భజనలతోని, నామాలతోని, కీర్తనతో మమ్మల్ని కొలిచేటువంటి భాగ్యం కల్పించి మమ్మల్ని అందరినీ రక్షింపమ్మ. దుర్గను దల్చినంతమది దుస్థితి వాయును తల్చు వారికిన్, దుర్గను కోరినంత సరి దుర్లభ కోరిక తీరు వారికిన్, దుర్గను వేడినంత భువి దుర్గతి బోవును ఎల్లవారికిన్, దుర్గను భక్తి గొల్వమది నుంచుము భక్తిని దుర్గమాతరో. అమ్మా, రెండు కొలిచే వారికి దుస్థితి కొరిగిపోతుంది. నిన్ను ఎవరు కోరితే వాళ్ళ కోరికలన్నీ నువ్వు తీరుస్తావు. నిన్ను వేడితే వాళ్ళకి ఏది కావాలంటే ప్రసాదిస్తావు. నేను భక్తితో నిన్ను పూజిస్తే వాళ్ళకి శక్తి ప్రసాదిస్తావు మా తల్లి. దుర్గ అనుగ్రహంపు సరితూగగ భాగ్యమునేరికే నిజున్, నిర్గుణ శక్తి గూడి భువి నిర్మల భక్తిని దుర్గమృక్కినన్, దుర్గపు కర్యమైనర్యును దూరము చేయుచు భక్తగోటికిన్, మార్గము చింతలేక ధర మంచిని నింపుము స్వర్ణ దుర్గమా. మా మార్గం సుగమం ఉండి మనస్సులు ప్రక్షాళమై మా జీవితాలు పునీతమై మమ్మల్ని ఆశీర్వదించమ్మా. దీక్షగా అంబగొల్చి బహుతేజపు కర్మలు ధర్మ కార్యములు భిక్షమునందునన్ విధిగా ప్రీతిగా శాఖము నిత్య నిష్టలున్, లక్ష్యముతోటి కొల్చి సరి లక్షణ శిక్షణ సాధు మార్గమున్, రక్షణమిచ్చిగావుతర రక్తిని నింపియు దుర్గమాతరో. నీ యొక్క దీక్ష చేసే వాళ్ళకి 40 రోజులు చేస్తూ ఉంటారు. ఎర్రటి బట్ట సాంకేతం దేనికంటే మన మనస్సు పునీతానికి, మన తీరత్వానికి, సురత్వానికి, మనం రక్తదానానికి, మనలో రక్తం ప్రవహించేది అంత నిర్మలంగా, అంత నిశ్చలంగా, అంత నిర్గుణంగా, అంత మరి ఎటువంటి అంధకారం లేకుండా కూడా అవన్నీ కూడా ఛేదించడానికి ఆ యొక్క ఎర్రటి బట్ట మన యొక్క స్వచ్ఛదానికి, మన స్వేచ్ఛదానికి, మన మనస్సు పవిత్రానికి తార్కాడం ఏంటుంది. అట్టగా నేను దాల్చేటువంటి ఆ మాల నిన్ను ఎప్పుడు కూడా మనస్సులో పెట్టుకోవడానికి శాఖలు పాకాలు తింటం అనేది వాళ్ళ సాత్విక రక్షానికి, సాత్వికత్వానికి అది మార్గం అవుతుంది. వాళ్ళు కింద పడుకోవడం అంటే వాళ్ళు జీవితంలో మరి ఎంత అతి తక్కువ తనుతూ ఉంటారో, అందరినీ ఎంతగా ప్రేమిస్తారో, మరి భూమాతని ఎంతగా మరి ఆదరిస్తున్నారో దానికి అర్థమవుతుంది. ఆడంబరాలు లేకుండా, అభేషాలు లేకుండా, వాళ్ళకి ఎటువంటి మరి కాంక్షలు లేకుండా ఉండడానికి కోసం అది అట్లా అవుతుందన్నమా. నిత్యము కుంకుమార్చనలు నిష్టగదీపము నిత్యభోగముల్, సత్యపు నిర్విరామ శుభ సత్విక వీక్షణ దుర్గదర్శనల్, ముత్యపు ముద్దుమోమును తమోదపు సత్యపు భాగ్యమాతమా, నిత్యపు తత్వచింతనను నీదరి చేర్చుము దుర్గమాతరో. నిత్యం నీకందేటువంటి కుంకుమార్చనలతో మాత మాతృమూర్తిగా ముత్య ముద్దుమోతో మోదము సత్యం కూర్చు మా భక్తులకు మా మనస్సులో తత్వచింతన ప్రసాదించము తల్లి. రక్తపు సింధువర్ణపు సురంజిత దేహపు మాతృమూర్తి అయి శక్తిని గొన్న దుర్గధర శాశ్వత కీర్తిని సత్వరంబుగా భక్తిని గొల్చుచున్న జన భావన మోదము గూర్చుచున్న మా వ్యక్తత గూర్చి మాత భువి పాపపు భారము రూపుమాపుమా. దుర్గ సప్తశతంతా అది చండీ హోమం, చండీ యాగం, చండీ పూజలకి దుర్గ సప్తశతి మార్గదాయకవుతుంది. అందుకని రోజు కూడా ఇక్కడ హోమము, చండీ యాగములు, యోగ్యత జీవన ధర్మ కర్మలు నియమము తప్పకుండా సరి నిత్యపు నీరజ దివ్యహారతుల్, కోమల కర్మ చేయుచును కూర్తగ మోక్షము ధర్మ మార్గమున్, ధీమతి సత్య మార్గమున ధీరత కూర్చుము దుర్గమాతరో. భారతదేశమాతగత భగ్యత గాథలు దివ్యగాథలై వీరత భక్తి శక్తి మరి వీడక మాతను ఒప్పుగొల్చుట సోరత శక్తి అంశ భువి శోభిత భారతి శక్తి రూపిణై ధీరత గాచుచుండు ధర ధీమతి నిత్యము దుర్గమా. నీ ధీరత్వం, వీరత్వం, సూరత్వం, శక్తి స్వరూపుణుగా ఉండి మా భావాలతో భారతదేశ ప్రజల్ని దుర్గామాత అనే దేవులతో నిత్యం కాపాడుతుంటాం మా తల్లి. భరత కులంబు భగ్య శుభ వంచిత హర్ష విధానమాతయై
కరుణయు సంత భావుకుల కంక్షలు తీర్చెడు దుర్గమాతయై సరసము సాధు జీవితము సత్సతమిచ్చెడు సాధుమాత ఈ భరత జగంబునందు సుఖవంతము చేయుము దుర్గమాతరో. అటువంటి మా మనస్సులో ప్రక్షాళన చేసి భారతదేశ ప్రజలందరూ కూడా ఎటువంటి ఈది బాధలు లేకుండా, ఎటువంటి భారాలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళని చక్కటి ఒక మంచి మార్గంలో వాళ్ళని పెట్టమ్మా తల్లి. అట్టగే నిర్మల నిశ్చలంబులను నిర్గుణ సద్గుణ శోభితంబునై ధర్మపరాయణీ సకల ధార్మిక సాత్విక మంజుభాషియై కర్మల ధీర చిత్తమున కారుణి భక్తిని గుర్చుచున్న మా దుర్మతి దుష్ట చిత్తములు దుర్గను గొల్వగ భక్తి నింపుమా. నిర్మలంగా నిశ్చలంగా మరి అట్టగే మాకు సద్గుణ శోభితమునై నిర్గుణ అభేతంగా ధర్మపరాయణత్వంతో మరి సకల ధార్మిక మంజుభాష అయినటువంటి ఒక భక్తుల తీరచిత్తంలోని భక్తిని గూర్చి వాళ్ళని దుర్గని ఎల్లకాలం పూజించినటువంటి వాళ్ళ శక్తిని కూర్చమ్మా తల్లి. అట్టగే కుంకుమ పూజతోటి తగ కోమల రంగిత దుర్గమానసం అంకిత భావచింతన తదత్యపు మానస ధర్మ మార్గమున్ సంకట భావమున్ విడిచి సంతసదల్చుతు దుర్గనామమున్ జంకును గొంకులేక ధర సంతసగావుము స్వర్ణ దుర్గమా. అట్లాగే అమ్మా నీ కుంకుమ పూజతో కోమలమై రంజితమైనటువంటి మా మానసాన్ని అంకిత భావంతో ధర్మ మార్గంలో సంకుచ భావాన్ని విడిచిపెట్టి నీ నామాన్ని, నీ జపాన్ని, నీ యొక్క నిర్మలమైన తత్వాన్ని మరి మాకు ఇచ్చి మా భయభీతులను కూడా అవన్నీ శాశ్వతంగా మరి లేకుండా కాపాడుతుండమ్మా. ధారణ జర్రవస్త్రమది ధార్మిక రక్షకు జీవ మార్గమవు ఆరయ దీక్ష భావనమనంతపు చింతన చిత్తమందునన్ ధరణమాల కంఠము గదాల్చుట దుర్గను ఆత్మయంతునన్ ధీరతలోదలంచి తగ దీక్షగా దల్చుట సత్య. ఎర్రని వస్త్రము ధార్మిక రక్షణ మార్గానికి, మన యొక్క ఒక నిశ్చల తత్వానికి, ఎర్రతనం ఏమిటంటే అది దాంట్లో మన నిర్మలత్వానికి, మరి రాక్షసులు భయం పొందటానికి ఆ ఎర్రని వస్త్రం చూసి కానీ, ఆ ఎర్రని రంగు చూచి కానీ, ఎర్రని ఆ రూపు చూచి కానీ వాళ్ళు భయపడటానికి కూడా మరి మన ఆత్మ యొక్క నిశ్చల తత్వానికి, అనంత భక్తికి సంకేతం అవుతుందన్నమాట. అందుకని అప్పటి నిత్యం మనం ఆ ప్రకారంగా ఆ దీక్ష కొలుస్తూ ఉండాలి. వ్యధలను దుర్గనామములు వాపగజేయును మానవాళికిన్ బుధజన పాణిపాదముఖ పూజ్యము పుణ్యము దుర్గఘోషణన్ సదమల చిత్తవృత్తి సరి సార్థక చింతన దుర్గదల్చకన్ యద సుధ పొంగిపోవు మదినెంతయు నింపుగా దుర్గమాతరో. నీ యొక్క నామాలు ఎవరు స్మరిస్తారో, నిన్ను ఎవరు పూజిస్తారో, నిన్ను ఎవరు తలుస్తారో వాళ్ళ జీవితమే పుణ్యం, వాళ్ళ శరీర అంగాలు అది ఎంత పునీతం అయిపోతాయో అమ్మ. అమృతమైనటువంటి నీ నామ స్మరణ కోరేటువంటి అటువంటి మాకు దివ్య భాగ్యం మాకు కలిగించమ్మా. అట్లాగే వీర మహోత్సవోత్సవపు వీక్షణ రత్రులు ఉజ్వలంబుగన్ ఎరికి నేని యోగ్య శుభనేత్రపు దర్శన కాంక్షితంబునవు కోరిన గోర్క తెచ్చు సరి కోమల దుర్గను వేడుకొన్నచో వారికి కార్యసిద్ధి మరి వంచిత భోగము దుర్గదీవనం. నవరాత్రుల ఉజ్జాల్లో అక్కడ విపరీతంగా కార్యసిద్ధి కలుగుతుంది. అమ్మవారికి ఓ రోజున మరి అక్కడ మహాలక్ష్మి అవతారం, సరస్వతి అవతారం, అట్టగా రాజరాజేశ్వరి అవతారం, మహిషాసుని మర్దని అవతారం, అట్టగే లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, అట్టగే రకరకాల అవతారాల్లో దుర్గాదేవి, దీంతో రకరకాల అవతారాలతో ఆవిడ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో భక్తుడి కొంగుబొమ్మగై మరి వాళ్ళకి నిశ్చలంగా వాడి వెంట ఉండి కాల్స్తూ ఉంటుంది. అట్టగే అప్పుడు ఉండేటువంటి నాటకాలు, నాటికలు, భరతనాట్యాలు, నృత్యాలు, అట్టగే ప్రవచనాలు, వాటిని భక్తులు మరి వచ్చి లక్షలు కోట్ల మంది అమ్మవారు దర్శించిన నవరాత్రుల్లో వాళ్ళు ఒక తన్మయత్వంతో జీవితం పులకించిపోయి కృష్ణాయుధిలో స్నానం చేసి అమ్మవారు దర్శించి మహత్తరైనటువంటి వాళ్ళు ఆవిడ యొక్క ఆశీర్వచనం నవరాత్రులు ఆశ్చర్య మాసంలో అందుకోవడం జరుగుతుందన్నమాట. అందుకని మనం వినయము సధుశీలతలు వినుల విందుగ భక్తి భావనల్ అనయము సత్యమర్గ పరమార్థపు మానస సత్ప్రవర్తనల్ కనికర దాన మానసము కంక్షిత భావన దుర్గ భావనల్ మనుగడ రాజమార్గము భువి మానవ కోటికి ముక్తి సాధనం. మాని యొక్క పూజలే మాకు ఒక రాజమార్గాలు. తలపగ దుర్గదేవి నవదాయక ఉత్సవ వేట్కలందునన్ అలుపది లేక సహితుల యజ్ఞము హోమము సంగీతంబులన్ వలపుగ భక్తి పూరిత సువంచిత గీతపు పద్యనాటకల్ సలుపుట దల్చుకున్న మది సంతసమందును హేమ దుర్గమా. నేను రాసినటువంటి ఈ యొక్క దుర్గమ్మ వారి యొక్క ఈ శతకంలో దాదాపుగా
120 పద్యాలు ఉన్నాయి మహత్తరమైనవి. అందులో మనం దాంట్లో ముఖ్యమైనటువంటి భాగాలు మనం తలుచుకుంటున్నాం. మరి దుర్గాదేవికి నవరాత్రులు మనం యజ్ఞాలు, హోమాలు, సంగీతాలు, భక్తిపూరితమైనటువంటి మరి గీత వాద్యాలు, భరతనాట్యాలు, పద్య నాటకాలు, నాటికలు, అట్లాగే ప్రవచనాలు అవన్నీ చూసుకుంటే కూడా మనస్సు విపరీతంగా పులకించిపోతుంది. తల్లివి నీవు ఎల్లరకి ధన్యత గుర్చెడు లోకమాతవై చల్లగా ఎల్ల జీవులకు సంతసమందుగా ఉల్లమందునన్ ఎల్లరు పొంగిపోవు చిరునీరజ సంద్రపు పూల చల్లులన్ మెల్లగా నిన్ను చేరు పదమెంతయు చూపుము స్వర్ణదుర్గమా. అమ్మా, నువ్వు సంతసమైన మాతవు. నీ అపూర్వ దర్శన భాగ్యంతో మా జీవితాలు కూడా మరి పునీతమై పవిత్రమై ఇంకా జీవితంలో ధన్యతగా ఉంటాయి. అట్లాగే సముద్రపు చిరుజల్లులో మరి పూలజల్లు కురుస్తున్నట్టుగా నిన్ను చూస్తే మాకు మనస్సులో అటువంటి అమితానందం కలుగుతుందమ్మా. కనకపు దివ్యఘారగల కాంతుల శోభిత స్వర్ణభూషియై ఘనముగ వేదఘోషణము కంచగ చందన నిత్య పూజలన్ అనయము యజ్ఞహోమ ఘృత యజ్ఞపుటర్జన వన్హిజ్వాలలున్ మననము చేయుచుండుటకు మార్గము చూపుము దుర్గమాతారో. అట్లాగే వరమటి పుణ్యతీర్థనది పవన కృష్ణలో భక్తి దానముల్ తిరముగ భక్తి భావధర ధీరత పూర్ణపు దివ్యవర్ధనన్ కరము భజింప మానసము కాచ్చయి కామిత దుర్గదేవి నింతరమి తలంప జీవిత సుధామధురం బిలయల్ల జీవికన్. కృష్ణాదిలో పవిత్ర స్నానము, మరి దుర్గమాత యొక్క భక్తి భావన, కాత్యాయని, కామిత, మానత, ఆ భజనలు ఇవన్నీ ధరిస్తే జీవితంలో సుధామధురంగా ఉంటాయి. స్నానము సర్వపాప పరిసంతము పావన కృష్ణతీర్థముల్ కానగ కృష్ణవేణిదరి కంచన దుర్గను మానవాళితాక్షణములోన జీవిత తదాత్మ్యము పొందెడు భక్తిభావ విజ్ఞానము పూర్ణ చిత్తమున సంతస గొల్చుట జీవితాంతమున్. మరి కృష్ణానదిలో స్నానం సర్వపాప పరిహారం. కృష్ణవేణి ధరిన వెలసిన బంగారు దుర్గను కాల్చడం మానవ జీవితంలో పరమ దుర్లభమైనటువంటి మరొక తన్మయతో కూడినటువంటి ఒక జీవితానికి అదొక నాంది. అట్లాగే పూర్ణ చిత్తంతో మరి జ్ఞానం ప్రసాదించే అమ్మని మనం పూజించడం మన జీవిత మహాభాగ్యం. మధుర ఫలాల తీపిర సమాధురి దివ్య సుధమృతంబులై సుధజన మానవాళిమది శుద్ధ సమాగమ చిత్తవృత్తితో ముదమును గుర్చి ఎప్పుడును ముఖము భ్రాంతియు రూపుమాపియన్ వ్యధలను పొందనీయకను భక్తిని పెంపుము హేమదుర్గమా. అట్లాగే దుర్గమ దుర్ఘటంబునకు దుర్లభ జీవన నావదాట ఆ దుర్గను భక్తి తత్పరతో నిల పూజలు సల్పగానగున్ దుర్గతి సొంతగానకయు దుర్మతి కర్మలు సల్పునట్టి మా మార్గము చక్కదిద్దితగ మంచిని చూపుము హేమదుర్గమా. అమ్మా, మాకు దుర్ఘట దుర్గమ దుర్లభ దుస్సహ జీవన్ నౌకను దాటడానికి నీ తలంపులే మాకు శరణ్యమమ్మ. అటువంటి నౌకని దాటింపజేసి దుర్గతి ధర్మతో ఉన్నటువంటి మా దుష్కర్మలు అవన్నీ చక్కబరిచి మాకు మంచి మార్గం చూపించమ్మా. అట్లాగే మాతల గన్న మాత ధరం మాతకు శాంతి మాతయై భూతల మందు మాతరము ఒప్పుగా సర్వము అందజేసియున్ భ్రాతలు విఘ్ననాయకుడు వాసిక షణ్ముఖ గొల్వు తీరియన్ ప్రీతిగా మల్లికార్జునుడు వెంటగా శక్తి నిత్యంతనుండగా మాతరో దుర్గమాత ధర మానవ కోటినిగాచి బ్రోవుమ. మా మాతకు మాతనువు గిరిపుత్రుగా శాంతి మాతగా భూతల మందు మాతరానికి ఒప్పుగా అందజేసి పుత్రులు వినాయకుడు కుమారస్వామి కొలుతున్నటువంటి నీ యొక్క ప్రాంగణంలో మరి భర్త మల్లికార్జునుడి చెంత నీ ఉండగా దుర్గామాతగా మమ్మల్ని అందరినీ కూడా కరుణించి మీ అందరూ కూడా మీ యొక్క మరి అపూర్వ మరి వీక్షణాలు మా మీద అందజేసి మాకు రక్షణ కలగజేసి మా బాధలు ఉపశమనం చేసి మాకు వచ్చినటువంటి ప్రస్తుత మహామారిని తప్పించి మా జీవితం పునీతం చేయమ్మా మాత అనేటువంటి కోరం తప్ప మనం ఇంకా చేయదగ్గది. అట్లాగే దుర్గామాత తెప్పోత్సవం చేసుకుందాం. అట్లాగే అక్కడ మనకి విష్ణుకుండిలో మాధవర్మ రాజున్నాడు. ఆయన వాళ్ళు విష్ణుకుండులు ఒక 2 మరి శతాబ్దాలు మన రాజ్యం చేశారు, ఆంధ్ర రాజ్యాన్ని. వాళ్ళ హయాంలో మాధవవర్మ కొడుకు ఒక రోజున ఒక మరి అశ్వం మీద వస్తున్నాడు ఒక స్వారీగా. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు పాపం ఆ భర్త పోయాడు. ఆ అమ్మాయి పాపం అంటే అప్పుడే అతనికి ఒడుగైంది, చాలా చిన్నపిల్లవాడు. ఆ స్వారిలో వస్తుండగా అమ్మ ఒడిలోంచి బయటకు వచ్చే చేతులుండా
పరిగెత్తుకుంటూ ఆ యొక్క రహదారి దాటిపోతూ ఆ స్వారు రథం కింద పడిపోయాడు, పోయి చచ్చిపోయాడు. వెంటనే పాపం మాతకు వేరే ఏం కావాల విపరీతంగా బాధపడుతూ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజా నాకు న్యాయం చేస్తాను. వెంటనే రాజు బెత్తరపోయాడు. అమ్మా నీకు తప్పకుండా న్యాయం చేస్తా, వాడు ఎవడైనా సరే నేను తప్పకుండా శిక్షణ తీరుతా అని చెప్పేటికల్లా ఆ స్వారీ చేసింది మాధవరం కొడుకు. ఆయన కూడా ఒకటే కొడుకు అయినప్పుడు కూడా ఆయన చెప్పిన మాటని మరి వీరుపోకుండా మాధవవర్మ తన కొడుక్కి మరణశిక్ష విధించాడు. వెంటనే కనకదుర్గ అమితానందంతో మరి కనక వర్షం కురిపించింది విజయవాడలో. అందుకని కనకదుర్గగా పేరుగాంచింది. అందుకని అవిండి మనం కూడా ఒకసారి మనం ఈ ప్రకారంగా ప్రార్థించాలి. మాధవవర్మ పుత్రుని అమానుష అశ్వపు స్వారియందు ఆవేదన బాల బ్రాహ్మణుని భీకర ప్రాణముల స్తమింప సంశోధన రాజు పుత్రుని అశుద్ధపు చర్యకు శిక్ష కుత్తుకన్ మోదము ఉత్తరింపగను ముచ్చట దుర్గ విశేష కనకమున్ సాదర కనక వర్షమును జల్లులు గూర్చెను విజయవాడలో. గుర్రపు స్వారిలో పేద బ్రాహ్మణుడు వాళ్ళు మరణించగా పుత్రుడు శిక్ష విధించగా విజయవాడలో దుర్గాదేవి సంతోషించి పులకించి కనక వర్షాన్ని కురిపించింది. ఆంధ్రభూమికి తండ్రి చేకూర్చింది. అందుకనే ఆవిడ కనకదుర్గగా ఆవిడ మనకి సాక్షాత్కరించింది. అట్లాగే దుర్గమాత యొక్క తెప్పోత్సవంలో విశేషాలు కూడా మనం ఒకసారి మనం చేసుకుందాం. విజయము గూర్చుచుండు జయ వేడుక ఉజ్జల ఉత్సవంపునన్ విజయ జయంపునంచు దశ బెంచును వాసిక భక్త కోటికిన్ విజయము గంచగల్గుటది ఎంతయు మోదము మానవాళికెన్ విజయము దుర్గదేవి జలవీర విహార జయంబు గూర్చగన్ దివ్యము దివ్యమంగళము దేవి మహోజ్వల తెప్ప ఉత్సుకల్ భవ్యము భక్తిభావ శుభ భాగ్య భవాంబుధి దాటగాధరన్ సవ్యము కృష్ణవేణి జలనౌక మహోత్సవగాంచగా భువిన్ సవ్యము ఎల్ల జీవ సమసంత సమార్గము దుర్గ దర్శనల్. దివ్యమంగళ దుర్గాదేవి తెప్పోత్సవాలు కూడా మనం ఒకసారి భాగ్యంగా వీక్షించుకున్నాం. మన యొక్క భవాంబు దాటడానికి ఆవిడే మాకు సౌజన్య మార్గం. ఆ దుర్గాదేవిని మనం మనసావాచరణ, దుర్గ ఉత్సవాలు విజయము, తెప్ప వేడుకలు విజయము, దుర్గా దర్శనం దిగ్విజయము, దుర్గ తెప్పోత్సవం వేడుకలు చూసిన సర్వజనులకు జయం శుభం కలుగుతుంది కావడం మూలంగా ఆ దుర్గామాతని మనం మనసావాచక్రమణ ప్రార్థించి ఆవిడ యొక్క ఆ యొక్క 32 నామాలు ఆవిడ చెప్పినట్టు ఆవిడ కూడా ఒకసారి మనం గ్రహించి ఈ యొక్క దుర్గామాతకి అఖండ కరుణా కటాక్షం మనకు ప్రాప్తమై మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బాధల్లో నుంచి మనం బయటపడి ఈ యొక్క విశ్వం అంతా కూడా బయటపడి మన దేశం బయటపడి మన రాష్ట్రం బయటపడి తోటి వాళ్ళు బయటపడి అందరూ కూడా బయటపడే మార్గం అవుతుంది. దుర్గా దుర్గర్ది దుర్గా ఆపద్రివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గదోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోక దావానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాతృస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానభాసిని దుర్గమోహ దుర్గమగా దుర్గమార్థస్వరూపిణి దుర్గమాంగీ దుర్గమత దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గభీమా దుర్గభామా దుర్గభ దుర్గధారిణి నామావళిమియాం యస్తు దుర్గమా మమ మానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శాంతి శాంతి శాంతి. మరి ఈ యొక్క దుర్గమాతని మనం మనసవాచక్రమను ప్రార్థించాం. మరి దీనికి భాష్యం మా మహాలక్ష్మి మాత్రంగా ఇస్తుంది. మీ అందరు కూడా మీ అందరూ దీన్ని పఠించండి, శ్రవణం చేయండి. కొన్ని పద్యాలు మీరు వింటే వస్తాయి, దాన్ని మీరు యాంత్రికంగా మీ మనసులో పడిపోతాయి. అది మీరు రోజు కూడా ఉచ్చారణతో మీరు వాటిని స్మరించండి. తర్వాత మా దుర్గ కూడా దుర్గనామ మరి నామధేయంతో ఉంది. మా దుర్గ కూడా దీనికి భాష్యం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే మహాలక్ష్మి భాష్యం చెబుతుంది. మరి మీ అందరూ కూడా ఈ భాష్యాల్ని వాటిని మరి ఆకర్ణించండి, మరి వాటిని గ్రహించండి. అట్లాగే మరి వాటిని మీరు లోపల్లో మరి ఆత్మలో ధరించండి. మరి వినండి, శ్రవణం చేయండి, మననం చేయండి, పూజలు చేయండి, ఆవిడ గానం చేయండి. ఆవిడ యొక్క మరి అకుంఠిత దివ్య దీక్షణాలకి అకుంఠిత మరి ఆవిడ యొక్క మరి ఆ పాత్రతకి దానికన్నా ఆవిడ యొక్క దివ్య ఆశీర్వచనానికి పాత్రలు కండి. అందరూ కూడా మీకు దుర్గమ్మదేవి యొక్క మరి దివ్య కరుణా కటాక్ష రాజంత పారకం మీకు రావాలని మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గ అకుండ కరుణా కటాక్ష మరో వంశ ఫలస్థితిరస్తు వరకు చూచచ్చు. అట్టగే మనం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ
తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృతబ్ధినిత్తుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. భాగవతంలో పోతన గారు రాసినటువంటి ఆ పద్యం కూడా మనం తప్పకుండా వినాలి. వినటం కాదు, మనం మననం చేయాలి. మనం చేయటం కాదు, లోపల మనం రోజు కూడా అనుకుంటూ ఉండాలి. అనుకోవటం కాదు, భావాన్ని మనసులో పట్టించుకోవడం కాదు, అవి రోజు మనం పూజ చేయాలి. మరొక్కసారి మీ అందరూ కూడా ఆ దుర్గాదేవి అఖండ కరుణా కటాక్షాలు ప్రాప్తించాలని నేను కోరుకుంటున్నాను. సంతోషం, చాలా సంతోషం. మీరు అందరూ కూడా, నేను ఇవన్నీ రోజు రాసినప్పుడు పంపిస్తూ ఉంటాను. దాదాపుగా ఇది మీకు ఒక 30-35 ఎపిసోడ్స్ వస్తే వారానికి 2 సార్లు తప్పని దీన్ని పంపిస్తూ ఉంటాను. మీ అందరూ తప్పనిసరిగా వీటిని వీక్షించండి, శ్రవణం చేయండి, మనం చేయండి. నువ్వే పంపించు. ఇంకో దీన్ని నొక్కు, ఆ యారో మార్క్ నొక్కు.